స్టార్ట్ చేసిన కానీ నా చెక్ చాలా చిన్న ఉన్నది, నేనేం చెప్పాలి జనాలకి? ఇట్లా చాలా అంటే చాలా మంది ఏం చేస్తారంటే డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడు భారతి సార్ ఎప్పుడైతే చరణ్ సార్ని కలిసిండో, సార్ చెక్ లేదు చూపించడానికి. సార్ ఇంతకుముందుకి ఏం చూపించిండు? ఆ కార్ ఇంతకుముందుకి సక్సెస్ బుక్ ప్రొఫైల్ కూడా లేకుంటే ఏముండే, జస్ట్ సక్సెస్ వెస్టీజ్ సక్సెస్ మనకి ఏదైతే కార్ బుక్ ఉండే ఆ కార్ బుక్ని చూపించి, ఇంతకుముందుకి ఈయన ఈ పని చేస్తుండే, ఇప్పుడు ఈ పని చేస్తుండే, ఈయన 10 లక్షలు సంపాదించుండే, ఈయన కార్ తీసుకున్నాడు, ఈయన మర్సిడీస్ తీసుకుని, నాడి తీసుకుని 20 లక్షలు సంపాదించుడు. అంటే సార్ వాళ్ళ దగ్గర అసలు ఏం లేకుండే. ఇప్పుడు చూడండి, చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు దాస్ సార్ లెక్కలు అయితే చాలా మంది జాయిన్ అవుతారు, చరణ్ సార్ లెక్కలు వస్తే అందరు జాయిన్ అవుతారు, సలీం సార్ లెక్కలు వస్తే అందరు జాయిన్ అవుతారు అని అనుకుంటారు. వీళ్ళ చెక్కులు కూడా 100ల నుంచే స్టార్ట్ అయినాయని సార్ చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, వీళ్ళ సిచ్యువేషన్ మంచిగా ఉండే, కానీ మా సిచ్యువేషన్ అంతకన్నా ఖరాబ్ ఉండే. ఎందుకనంటే సార్ ఎస్పీ బారల్ సార్కి అప్పటికి 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండే. అప్పుడు జైపూర్కి మనకి అప్పుడే ఓపెనింగ్ అయింది అనమాట. స్టోర్ ఓపెన్ అయినప్పుడు గౌతమ్ బాలి సార్ అది ఓపెన్ చేయడానికి వచ్చినట్ట. ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు ఎస్పీ బారల్ సార్ గోల్డ్ డైరెక్టర్ లెవెల్ ఉన్నాడు. గోల్డ్ డైరెక్టర్ లెవెల్ నుండి అక్కడ ఏరియా సేల్స్ మేనేజర్ వచ్చి ఆపుతున్నాడంట. ఎందుకు అనంటే, ఇనాగ్రేషన్ అంటే ఓపెనింగ్ చేయడానికి ఆపుతున్నాడు. ఎందుకనంటే భరత్పూర్ నుంచి ఒక వ్యక్తి, ఎవరు ఆయన ఒక క్రౌన్ డైరెక్టర్ ఉండేనంట. ఆ క్రౌన్ డైరెక్టర్ రావడానికి 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని అక్కడ గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఆపిరంట. అంటే ఆల్మోస్ట్ ఓనర్ని, మన గౌతమ్ బాలి సార్ని కూడా ఆపిరంట. అంటే ఎంత సిచ్యువేషన్ ఉందో చూడండి. మళ్ళీ ఎందుకంటే మళ్ళా ఆయన కూడా, ఎవరైతే ఆ క్రౌన్ డైరెక్టర్ వచ్చేటుండేనో ఆయన కూడా సార్ టీచింగ్ తీసుకొని, ఇంతకుముందుకు వేరే కంపెనీలో సార్ టీచింగ్ తీసుకొని సక్సెస్ అయిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి కోసం సార్ నాకు అక్కడ విచిత్రం ఏంటంటే, ఆ వ్యక్తి వచ్చి మళ్ళీ ఎస్పీ బారల్ సార్ కాలు పట్టుకుంటుంది. అంటే చూడండి ఎట్లా నుంచి, అంటే సిచ్యువేషన్. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇనాగ్రేషన్ అయిపోయింది, వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత అదే మీటింగ్ వల్ల మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకున్నట్ట సార్ వాళ్ళు. మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఎవరు, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, ఒకరు మీటింగ్ చేయాలంటే హోస్ట్ ఉండాలి, ప్లాన్ చెప్పట్లు ఉండాలి, వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి అని అనుకుంటారు. కానీ సర్వజ్ఞ బారల్ సారే హోస్ట్, సర్వజ్ఞ బారల్ సారే ప్లాన్ చెప్పేటోళ్ళు. ప్లాన్ చెప్పడం లేదు, హోస్టింగ్ ఇద్దామంటే కూడా లేదు. ఎందుకంటే ఛాన్సే లేదు అక్కడ. మళ్ళీ మీటింగ్ ఇవ్వడం ఎంతమంది? 8 మంది 9 మంది. సో వెనకాల నుంచి ఒక వ్యక్తి చూస్తుండట. ఏంటిదనంటే, అరే వీళ్ళకు పేరైతే బాగున్నది కానీ చూద్దాం వీళ్ళు ఎంతవరకు చేస్తారు అని. అట్లాంటి సిచ్యువేషన్లో సార్ వాళ్ళు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసిండ్రు అని చెప్తున్నారు. మరి ట్రైనింగ్ ఇష్టం ఎవరు? ఎస్పీ బారల్ సార్. అంటే అప్పుడు సిచ్యువేషన్ ఎంత ఖరాబ్ ఉండే ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు సిచ్యువేషన్ మంచిగా ఉన్నది, పెద్ద బిజినెస్ అయింది కాదు. మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నామో అదే సిచ్యువేషన్లో బిజినెస్ని స్టార్ట్ చేయాలి. సిచ్యువేషన్ కోసం వెయిట్ చేయొద్దు. నేను పెద్దగా అయినాక కానే కాదు, 0 నుంచి స్టార్ట్ చేయాలి. వాళ్ళు 0 కాదు, మైనస్ల నుంచి స్టార్ట్ చేసారు కాబట్టి ఈ దాకా వచ్చిరు. దేనికోసం మనం వెయిట్ చేయొద్దని సార్ వాళ్ళు చెప్పడానికి ఇదంతా చెప్తున్నారు. ఆలోచన చేసే విధానం వేరే ఉంటుంది. కానీ ఎప్పుడైతే కింది నుంచి పైకి పోయి కింద పడి మళ్ళీ లేవేసేటప్పుడు అప్పుడు ఆలోచన విధానం వేరే ఉంటుంది అని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జనాలకు ఎట్లా అనిపిస్తారంటే, మనం పైన పడి కిందికి వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. సార్కి 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండే. 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ బిజినెస్లో మళ్ళీ సర్వజ్ఞ బారల్ సార్ ఏం చేస్తున్నాడు, అక్కడ పోయి ప్లాన్ చెప్తున్నాడు. ప్లాన్ చెప్పి ఈయనకు మర్సిడీస్ వచ్చింది, ఈయనకు 10 లక్షలు వస్తుంది, ఈయనకు మర్సిడీస్ వచ్చింది, అట్లా ఒక 20-30 మంది ఫోటోలు చూపించిండు. ఒకసారి ఆలోచన చేయండి, అప్పుడు జనాలు ఏమనుకుంటుండొచ్చు, ఈయన 16 సంవత్సరాలు అయింది, ఈయన వేరేలో ఫోటో చూపిస్తున్నాడు. మరి మీ చెక్ ఏది, మీ కార్యం అని అడిగితే ఎట్లుంటుండే ఒకసారి ఆలోచన చేయండి. ఎంత ఖరాబ్ సిచ్యువేషన్ అది. కానీ ఆ సిచ్యువేషన్లో కూడా మేము పని చేయడానికి కారణం ఏంటంటే, కేవలం మా లోపల శ్రద్ధ ఉంది, మాకు కూడా వస్తుందని. ఇలా మీ అప్లైన్ ఫోటో కూడా ఉంది. అప్పుడు ఎవరో ఫోటో ఉండే, కానీ ఈరోజు ఇక్కడ మన అప్లైన్ ఫోటో కూడా ఉంది చూపేయడానికి అని చెప్తున్నాడు సార్. దగ్గర ఇప్పుడు ఒక అప్లైన్ ఫోటో ఉంది, 2, 3, 5, 10 మంది అప్లైన్ ఫోటో ఉంది. మన దగ్గర నంబర్ కూడా ఉన్నది, వాళ్ళతో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. మనం అవి చూపించి బిజినెస్ ని తీసుకురావచ్చు. ఇక్కడ జనాలు ఏం చెప్తున్నారంటే, నా దగ్గర ఏం లేదు, నేను ఇట్లా వేయాలి.
హలో, ఇక్కడ మనం చేయాల్సింది ఎప్పుడు అని అంటే మన దగ్గర ఏం లేనప్పుడే మనం చేయాలి, ఉన్నప్పుడు చేయడం కాదు. లేనప్పుడు చేస్తేనే మనకు అన్నీ వస్తాయి. ఎందుకనంటే చూడండి, మన దగ్గర ఎంత దగ్గర ఉన్న అప్లయన్స్ మనం వీక్లీ మీటింగ్ లో మనం చూపించచ్చు, వాళ్ళతో కలిపియచ్చు, వాళ్ళతో ఫోటో చూపించచ్చు. ఇవన్నీ ఉన్నప్పుడు మా దగ్గర ఏం లేనప్పుడు మేము అన్ని చేసినాము. మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయి, మీరు ఇప్పుడు ఎంత పెద్ద బిజినెస్ ని బిల్డ్ చేయొచ్చు అని సార్ చెప్తున్నాయి. సేపు ప్లాన్ చెప్పినప్పుడు, గంట సేపు ప్లాన్ చెప్పినప్పుడు, ఈ గంట సేపు ప్లాన్ లా నేను ఎంత స్ట్రక్చర్ గురించి, ఎంత క్యాల్కులేషన్ గురించి చెప్పినా, ఎంత నేను ఇక్కడ శ్రద్ధ గురించి, ఫేత్ గురించి మాట్లాడినా, డ్రీమ్ గురించి మాట్లాడినా, వాళ్ళతో ఒక రిలేషన్ బిల్డ్ చేయడం మాట్లాడినా, నేను ఏది మాట్లాడినా మీరు ఒకసారి చెక్ చేయండి. అక్కడ నేను ఏం చేసిన పని చేసేది కేవలం డ్రీము, రిలేటబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఎంత శ్రద్ధతో వాళ్ళకి చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్. సార్కి ప్లాన్ చెప్పిండ్రు, ప్రొడక్ట్ ఇచ్చారు. ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత కూడా సార్ ప్రొడక్ట్ మంచిగా అప్లైన్కి ఫోన్ చేసి చెప్పలేదు. ఎందుకంటే ఒకవేళ ప్రొడక్ట్ మంచిగా అని చెప్తే మళ్ళీ బిజినెస్ చేయమంటారు. అంటే ఇక్కడ ఓన్లీ ప్రొడక్ట్ వాడడం వల్ల, ఓన్లీ ప్లాన్ చెప్పడం వల్లనే ఆ శ్రద్ధ, అదేదైతే మనకు ఫెయిత్, అదైతే శ్రద్ధ ఉందో అది డెవలప్ కాదు. ఓన్లీ ప్లాన్ చెప్పడం వల్ల అది కాదు. అంటే కాకపోవచ్చు, కానీ మనం ఎట్లా వాళ్ళతో రిలేషన్షిప్ బిల్డ్ చేయాలంటే ఒకటేసారి కాకపోయినా కానీ వాళ్ళు మళ్ళొకసారి మనం కలవనీకి రెడీ కావాలి. అట్లా మనం వాళ్ళతో రిలేషన్షిప్ ని బిల్డ్ చేయాలి. ఒకవేళ అట్లా రిలేషన్షిప్ ని బిల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అందుకనే మనం ఏం చేస్తాం, వీక్లీ సిఓ మీటింగ్ చేస్తాం, అక్కడ కొంతమంది జనాలను కలుస్తారు. నెక్స్ట్ ఈడిఎస్ మీటింగ్ చేస్తాం, అక్కడ ఇంకా ఎక్కువ మంది జనాలు కలుస్తారు. ఇట్లాంటి కోక్రౌండ్ మీటింగ్స్ చేస్తాం, అప్పుడు ఇంకా ఈ వేల మంది చూస్తారు. ఫ్యామిలీ రిలేట్ చేస్తాం, ఇక్కడ అట్లా వేరే మంది చూసినప్పుడు ఆ శ్రద్ధ ఏదైతే ఉంటుందో, ఆ నమ్మకం ఏదైతే ఉంటుందో అది ఒకటేసారి ఆటోమేటిక్గా అది బయటికి వచ్చేసి, అంటే ఆ నమ్మకం కలిగి అప్పుడు బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. సేమ్ అదే సిచ్యువేషన్ సలీం సార్ దగ్గర జరిగింది. ఎప్పుడైతే ఢిల్లీ మేపాల్ ఎప్పుడు గోపురంకి వచ్చిందో అప్పుడు సార్ లోపల ఆ శ్రద్ధ అనేది బయటకు వచ్చేసింది. శ్రద్ధ అనేది ఎట్లా డెవలప్ అవుతుంది? సార్ ఏం చేసిండు, ఫస్ట్ మీటింగ్ ఒక సార్ వాళ్ళు మేడం వాళ్ళు మీటింగ్ ప్లాన్ చెప్పిన తర్వాత ఒక చిన్న మీటింగ్, వీక్లీ మీటింగ్ ఇన్వైట్ చేసిరు. దాని తర్వాత ఇంకొక మీటింగ్ వచ్చిండు, దాని తర్వాత ఢిల్లీకి ప్రమోట్ చేసిరు. అంటే ఇక్కడ చూడండి ఏమైతుందంటే మెల్లమెల్లగా రిలేషన్షిప్ అనేది బిల్డ్ అయింది. రిలేషన్షిప్ బిల్డ్ ఎక్కువైనప్పుడు, అంటే కనెక్టివిటీ ఎక్కువైనప్పుడు ఏమైంది, ఒకటేసారి మనకు ఢిల్లీలో అది ఇంకా స్ట్రాంగ్ అయిపోయి బిజినెస్ లో సార్ నిలబడ్డాడు, సక్సెస్ కాగలిగాడు. ఇప్పుడు బాగా సార్ ఏం చెప్తున్నాడు అంటే సేమ్ అదే. అంటే అసలు ఈ శ్రద్ధ అంటే ఎవరికైనా సరే బిజినెస్ నేను చెయ్యాలి అని ఎప్పుడు అనిపిస్తుంది అని అంటే, ఫస్ట్ మీరు ప్లాన్ చెప్తారు. ప్లాన్ చెప్పినప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళకు డ్రీమ్ ఏముందో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆ డ్రీము ఈ బిజినెస్ ద్వారా నెరవేర్చడానికి వాళ్ళకి కలగాలి. అది ఎప్పుడు కలుగుతుంది, మీటింగ్స్, ఎప్పుడైతే మనకు ఇట్లాంటి వీక్లీ మీటింగ్స్, నెక్స్ట్ ఎప్పుడైతే అప్లైన్ తోని మనం కనెక్టివిటీ చేసినప్పుడు, ఇట్లాంటి పెద్ద మీటింగ్స్, ఈవెంట్స్ కి వాళ్ళకి చేసినప్పుడు ఏమైందంటే ఆ మెల్లమెల్లగా ఆ శ్రద్ధ అనేది డెవలప్ అవుతుంది. ఒకటేసారి ఇట్లాంటి పెద్ద మీటింగ్ వచ్చినప్పుడు ఆ శ్రద్ధ అనేది బూస్టప్ అయిపోయి అప్పుడు వాళ్ళు ఇంకొక సలీంగా మారడానికి ఛాన్స్ ఉంటుంది. సీడీస్ ఇచ్చిండు, దాంట్లో కర్ణతో పడేగా, డ్రీమ్ ఎక్సర్సైజ్, ద ఫైర్, నెక్స్ట్ థింక్ ఫండమెంటల్ గురించి. అయితే సార్ ఎప్పుడైతే కర్ణతో పడేగా సీడీలో ఒక విషయం చెప్తాడు. ఏంటంటే మీరు అందరూ కూడా ఇప్పుడు రాత్రి వేతనాలు అందరూ కర్ణతో పడేగా సీడీ దాన్ని ఉంటుంది, మీరు క్లారిటీగా వినండి. దాన్ని ఏం చెప్తారంటే, నేను మీటింగ్కి పిలిచిన 7 గంటలకు మీటింగ్ అని చెప్తే 7 అయింది, 7:30 అయింది, 8:30 అయింది, తర్వాత 9 అయింది, 10 అయింది, ఒక్క వ్యక్తి కూడా రాలేదు. అయినా కానీ నేను బిజినెస్ లో నిలబడి చేస్తున్నా అని చెప్తున్నాడు. ఆ విషయం సార్కి రిలేట్ అయ్యి అప్పుడు సార్కి బిజినెస్ పైన ఇంకెక్కువ ఇంట్రెస్ట్ పెరిగిందని చెప్తాడు. మనము ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళను దీనికి ఎట్లా ఇన్వైట్ చేయాలి అని అంటే, మనము ప్లాన్ చెప్పగానే వినింగ్ టీమ్ యాప్ డౌన్లోడ్ చేయించి గెస్ట్ ఏరియా పోయి ఒక సీడీ గిఫ్ట్ ఇవ్వాలి. డ్రీమ్ ఎక్సర్సైజ్ కానీ, నెక్స్ట్ ఫైర్ కానీ, ఏమైనా సీడీ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళు వింటారు. ఇది ప్రాసెస్ ఏంటంటే, ఇది శ్రద్ధని డెవలప్ చేసే ప్రాసెస్ అన్నమాట. వాళ్ళకు నమ్మకం ఈ బిజినెస్ పట్ల రావడానికి మనం చేసే ప్రాసెసే ఇది. సో మనం ఇది చేయాలి. చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళకు నమ్మకం వస్తుంది. నమ్మకం వచ్చి అప్పుడు ఎస్, నా డ్రీమ్స్ కూడా ఈ బిజినెస్ ద్వారా నెరవేరితే అని అనిపించి వాళ్ళు కూడా బిజినెస్ లో ముందుకు రావడానికి, అంటే స్పీడ్ గా బిజినెస్ బిల్డ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అన్నమాట అంటే మనం కాపాడుకుంటాం. 50 రూపాయలను ఖర్చు కాకుండా చూస్తాం. 10 రూపాయలు సీడీ ఇవ్వడంలో మనం ఆలోచన చేస్తాం. చూడండి, ఈ 10 రూపాయలు 50 రూపాయలు ఏం చేస్తాయంటే ఒక డిజిసిడీని మిస్ చేస్తాయి. ఒకసారి ఆలోచన చేయండి, చరణ్ సార్ ఒకవేళ సలీం సార్కి ఆ సీడీ ఇవ్వకపోతే ఈరోజు మన సలీం సార్ ఉంటుండేనా ఈ బిజినెస్ లా? ఒకసారి ఆలోచన చేయండి. और कुछ कहना है?